ఈ ఏడు వర్షాలు మొదలే మురిపించినాయి గాని మళ్ళా ఏం సప్పుడే లేదు. వర్షాలు మొదుగాలే శాలయటాలకు చాలా మంది రైతులు ఇత్తునాలు అలికేండ్రు. కాకుంటే వరుణదేవుడు కన్నెత్తి చూడకపోయే వరకు ఇప్పుడు రైతులు మొగులు దిక్కు ముఖం పెట్టి చూసే పరిస్థితి వచ్చింది. ఇక కీడ కొంతమంది వర్షాలు పడాలనని ఏం చేసిండ్రో చూడుండ్రలా. ఈడ వీళ్ళు ఏం చేస్తున్నారో కొంతమందికి తెలియకపోవచ్చు. ఇక్కడ వీళ్ళంతా సంబురంగా కప్పతల్లి ఆట ఆడుతున్నారు. వర్షాల ముచ్చటాని గిదేంది అంటారా? ఇట్లా బతుకున్న కప్పకు జలాభిషేకం చేస్తే వరుణదేవుడు కరుణించి వర్షాలు ఊరిపిస్తాడని నమ్మిక. అందుకే వెనకడిసంది అత్తున్న ఆచారాన్ని ఇప్పటి సుతం శానా ఊర్లలో పాటిస్తున్నారు. అట్లా ఇయాల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో నట్టుగా తాంసీ, తలమడుగు, జైనద్ మండలాలల్లా కప్పతల్లి ఆటలు ఆడుకుంటా గ్రామ దేవతలకు పూజలు చేసిర్రు. తొలకరి శినుకులకు ఇత్తనాలకి ఇప్పుడు వానలు పడకపోవట్లా పెట్టిన పెట్టుబడి నష్టపోయే పరిస్థితి వస్తుందని రైతులు బాధపడుతున్నారు. అందుకే ఇప్పటికైనా వరుణదేవుడు కరుణించి మా పంటలు బతికియాలని రైతులు ఇట్లా కప్పతలాటలు ఆడుకుంటా పూజలు చేస్తున్నారు. జూన్ మాసంలో వర్షాలు అప్పుడే కురుస్తూ అప్పుడే కురియకుండా విత్తనాలు పెట్టి వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతుల కోసము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మేము చేస్తున్నాము. అలానే చేసిన వెంటనే వర్షాలు కురుస్తున్నాయి. ఆ భగవంతుని ఆశీస్సులతోటి ఇప్పుడు కూడా మాకు వర్షాలు కురుస్తున్న ఆశయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. విన్నారు కదా, వర్షాలు పడకుంటే ఇట్లా కప్పతల్లి ఆట ఆడితే ప్రతి సంవత్సరం వర్షాలు పడుతున్నాయట. అట్లనే ఈ ఏడు కూడా వర్షాలు పడతాయనే ఇట్లా చేస్తున్నామని అంటున్నారు వాళ్ళు. మరిగా వాళ్ళ నమ్మిక ప్రకారం ఈ ఏడు సుతం వర్షాలు దండిగా పడాలని, పంటలు కూడా పుష్కలంగా వండి రైతులు సంబరంగా ఉండాలని మన జోరుదారు తరఫున కూడా కోరుకుంటున్నాం.